హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా. ఈరోజు చికెన్ పికిల్ ఎలా పెట్టుకున్నామో చూద్దాం రండి. ముందుగా చికెన్ ముక్కలన్నింటినీ మందంగా ఉన్న ఒక కళాయిలో వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చికెన్ నుంచి నీరు వస్తుంది కదండి, అది మొత్తం పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. నేనైతే ఈ విధంగా వేయించుకున్నాను. ఇప్పుడు చికెన్ ఉడికేలోగా మనం మసాలాను రెడీ చేసుకుందాం రండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 ఇంచీలు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగ మొగ్గలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని కాసేపు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంతలోనే చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులో 120 ml ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే యూజ్ చేయండి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ముందుగా మనం చికెన్ని ఉడికించుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. ఈ విధంగా 10 మినిట్స్ వేయించుకోవాలి. చికెన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, మరీ ఎక్కువగా వేయించకూడదండి, ఎందుకంటే పచ్చడి తయారైన తర్వాత ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది. అలా అని ముక్కలను సరిగ్గా వేయించకపోతే పచ్చడి అయితే నిల్వ ఉండదు. చికెన్ అయితే ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. 1/2 kg చికెన్కి అయితే నేను 30 గ్రాముల అల్లం తెల్లుల్లి పేస్ట్ని అయితే నేను వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగకపోతే పచ్చి వాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. ముక్కలు కూడా బాగా వేగాయి కదండి. చూడండి, ఈ విధంగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ప్యాన్ని కింద పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇందులోకి ముందుగా తయారు చేసుకున్న పికిల్ మసాలాని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 30 గ్రాముల కారాన్ని వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ కారాన్ని వేసుకోవచ్చు. తర్వాత 20 గ్రాముల ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువే పడుతుంది కదండి, పచ్చడి కదా, నిల్వ ఉండాలంటే ఉప్పును ఎక్కువే వేసుకోవాలి. అన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి. కాసేపు ఉంచాను. ఇప్పుడైతే చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 నిమ్మకాయలు అయితే నేను వేసుకుంటున్నాను. నిమ్మరసాన్ని తయారు చేసుకుని ఆ నిమ్మరసాన్ని అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. పచ్చడి చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్గా అవుతుందండి. చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. 3 డేస్ పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత దీన్ని అయితే మనం తీసుకొని తినుకోవచ్చు. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. బయట ఉంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. Thank you for watching. Please subscribe my channel.